మరొకసారి దేవుని సన్నిధిలో మీతో కలిసి దేవుని వాక్యమును పంచుకోవడానికి ప్రభువారు మాకు ఇచ్చిన ధన్యత కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గతించిన వారము నుండి ఈ వారం వరకు తన కృపలో మనందరినీ భద్రపరిచి క్షేమముగా తన మందిరములో నిలబెట్టిన దేవునికి రెండు చేతుల పైకెత్తేసే గట్టిగా స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మంచిది. ఈరోజు ఒక మంచి వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం బిడ్లారా. నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు అందరము కలిసి మనము చదువుదాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయం. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనను. యెహోషువ మోషే తనతో చెప్పి చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుడికై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండేను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలీకు రాసును అతని జనులను గెలిచాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలీకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేదు. జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించు. తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకును అమాలేకీయులకును తరతరములు యుద్ధమనెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చదవబడిన లేఖన భాగములో నుంచి ఈరోజు ఒక 5 క్యారెక్టర్స్ని మనం చూడబోతున్నాం. చదవబడిన లేఖన భాగములో 8 నుంచి 16 వచనాలు కనుక మనం చూస్తే అందులో ఒక 5 వ్యక్తులను మనం చూస్తాం. అందులో మొట్టమొదటిగా మనం ఎవరు కనపడతారంటే అమాలేకీయులు కనపడతారు. తర్వాత మనకు కనపడే వ్యక్తి ఎవరంటే యెహోషువ కనపడతాడు. ఆ తరువాత మనకు కనపడే వ్యక్తి ఎవరంటే మోషే కనపడతాడు. ఆ తరువాత మనకు కనపడే వ్యక్తులు ఎవరంటే అహరోను హూరులు కనపడతారు. ఆ తరువాత యెహోవా దేవుడు కనపడతాడు. సో ఈ 5 క్యారెక్టర్స్ అక్కడ మనకు కనపడతాయి. ఈరోజు ఉదయకాలంలో ఈ 5 క్యారెక్టర్స్ గురించి, అక్కడ జరిగిన సంభవాల గురించి, అక్కడ జరిగిన యుద్ధము గురించి, ఆ యుద్ధములో దేవుడు ఎలాగో వారికి విజయం ఇచ్చాడో దాని గురించి మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే కొన్ని విషయాలను ఈరోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరి దేవుని వాక్యంలోనికి వెళదాం రండి. 8వ వచనం చదువుదాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా. ఎవరు వచ్చారట? అమాలేకీయులు. ఎవరు ఈ అమాలేకీయులు? ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళ వృత్తి ఏంటి? అమాలేకీయులు అనే మాటకు అర్థం ఏమిటి? సో ఈ విషయాలు అమాలేకీయుల గురించి కొన్ని విషయాలు మనము చూద్దాం. తరువాత అన్నాడు. తరువాత అంటే దానికంటే ముందుగా ఒక వృత్తాంతం జరిగింది. ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి ప్రయాణమయ్యారు. ప్రయాణమై వాళ్ళు మొట్టమొదటి మజిలి రామశేసు నుండి బయలుదేరి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? సుక్కోతుకు వచ్చారు. సుక్కోతులో కొన్ని దినాలు మజిలీ చేశారు. సుక్కోతులో నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? యాతాము అనేటువంటి ప్రదేశంలోకి వచ్చారు. అక్కడ కొన్ని దినాలు మజిలీ చేశారు. అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? మిగ్దోలు లేదా బయల్సఫోను, దానికే పీహహీరోతు అంటారు. ఆ స్థలంలోనికి వచ్చారు. అక్కడ కొన్ని దినాలు ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడే ఫరో సైన్యం వీళ్ళు ఏం చేసిందంటే తరుముకుంటూ వచ్చింది. ఆ ఫరో సైన్యము తరుముకుంటూ వస్తున్న తరుణంలోనే వీరు ఎదురుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని వీళ్ళు దాటారు. ఎర్ర సముద్రము దాటి పొడి నేల మీద, ఆరిన నేల మీద వారు నడిచి వెళ్ళినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి నడిచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంటే షూరు అరణ్యము అన్న దాంట్లోనికి ప్రవేశించారు. షూరు అరణ్యంలో 3 రోజులు ప్రయాణం చేసి మారా అనేటువంటి స్థలం దగ్గరికి వచ్చారు.
అక్కడ మోషే మారాను కాస్త ఎలా మార్చాడు, అక్కడ మధురంగా మార్చాడు. అక్కడి నుంచి బయలుదేరి వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఏలీము అనేటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చారు. ఏలీము దగ్గర నుంచి వీళ్ళు కొన్ని దినాలు మజిలీ చేసిన తర్వాత అక్కడి నుంచి ప్రయాణమై వాళ్ళు సీను అరణ్యము గుండా ప్రయాణమై వాళ్ళు సీను అరణ్యము ఎర్ర సముద్రము అవతల ఒడ్డుకి వీళ్ళు వచ్చారు. ఎర్ర సముద్రం అవతల ఒడ్డుకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ వీళ్ళకి తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. తెచ్చుకున్న ఆహారం అయిపోతే వారు మోషే మీద మాకు ఆహారం పెట్టమని మోషే మీద తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలు ఎప్పుడు చూసినా వీళ్ళు చేసే పని ఏంటంటే, వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి అడగడం మానేసి వాళ్ళు చేసే పని ఏంటో చెప్పమంటారా, సేవకుడి మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. సో మోషే మరలా దేవుడి దగ్గరికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, వారి కోసం దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించడం జరిగింది. ఆ రోజు నుంచి వాళ్ళు మన్నాను భుజించడం ప్రారంభించారు. వాళ్ళు మన్నాను తిన్న తర్వాత వాళ్ళు సీను అరణ్యంలోనే మరొక ప్రదేశంలోకి మజిలీకి వచ్చారు. ఆ మజిలీకి వచ్చిన ప్రాంతమే రెఫీదీం. ఈ రెఫీదీం అనేటువంటి ప్రాంతం దగ్గరికి వాళ్ళు వచ్చారు. దేవుని బిడ్డలారా, వీళ్ళ ప్రయాణంలో అలసిపోయి ఉన్నారు. వీరు తీసుకొచ్చినటువంటి వాటర్ నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళకి దాహానికి నీళ్ళు వేస్తున్నాయి. వీళ్ళకి దాహానికి నీళ్ళు వేస్తుంటే జరిగిన సంగతి ఏంటో చెప్పమంటారా, వీళ్ళ నీళ్ళు అయిపోతే వీళ్ళు ప్రార్థన చేసి దేవుడిని అడగడం మానేసి ఎవరి మీద సనగడం ప్రారంభించారు అని అంటే మోషే మీద తిరుగుబాటు చేశారట. చదవండి ఆ 17వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. మోషేతో వాళ్ళు ఏం చేస్తున్నారంట, అసలు వాదించాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు వెనకాల దేవుని అద్భుతమైన కార్యాలు చూశారు. వాళ్ళకి సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి అడగాలి. దేవుని మీద వాదించకూడదు, నాయకుడి మీద వాదించకూడదు. వాదించవలసిన పని అంతకన్నా లేదు. ఎందుకో చెప్పమంటారా, మోషే ఇంతకు ముందు తిరిగిన ప్రదేశం కాదు, మోషే ఇంతకు ముందు ఉన్నటువంటి స్థలాలు కాదు, మోషే ఇంతకు ముందు పలానా చోట పలానాది ఉంటుంది, పలానా చోట పలానాది ఉంటుందని చెప్పడానికి కూడా మోషేకి తెలియదు. వీళ్ళు ఎలాగైతే ప్రయాణమై వెళ్తున్నారో మోషే కూడా అలాగే ప్రయాణమై వెళ్తున్నాడు. కానీ వీళ్ళకి నాయకుడిగా ఉన్నాడు. నాయకుడిగా ఉన్నంత మాత్రాన ఈయన మీద తిరుగుబాటు చేయడం కాదు. ఒకవేళ ఇలాగో చెప్పి ఉండాల్సింది, అయ్యా మనకి దాహానికి నీళ్ళు లేవు కదా, మీరు మేము కలిసి ఏం చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేద్దామని అనాలి. కానీ వీళ్ళు ఎందుకో ప్రతిసారి మోసే మీద తిరుగుబాటు చేయడమే వీళ్ళకి పనిగా పెట్టుకున్నారు. మరి ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు, ఏ విషయంలో చేస్తున్నారో అర్థం కాదు. కానీ ప్రతిసారి వీళ్ళకి ఏదైనా తక్కువైనా, ఏదైనా కొదువైనా ఇమ్మీడియట్గా ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు, వీళ్ళు మోసే మీదే తిరుగుబాటు చేస్తున్నారు. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి, కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి, బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఒక దేవుని బిడలంగా మనం ఏం చేయాలి వినండి. సమస్య మనకు కలిగినప్పుడు చుట్టువైపులు చూసినా, మన చుట్టాలు బంధువుల వైపు చూసినా మనకు భయం కలుగుద్దట. రెండవదిగా నిన్ను నువ్వు చూసుకుంటే సమస్య వచ్చినప్పుడు నీకట నిరాశ కలుగుద్దట. మరి అప్పుడు ఏం చేయాలి, మనం చుట్టుపక్కల వైపు చూడకూడదట, నిన్ను నువ్వు చూసుకోకూడదంట. ఇలాంటి సమయంలోనే మోషే యెహోవాకు మొర్ర పెట్టెను, అనగా దేవుని వైపు చూచాడు. సమస్యలో మనము పైకి చూసే అనుభవం మనం కలిగి ఉంటే కనుక పరిష్కారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఒక ఫార్ములా చెప్పాడు, పెద్దలను తీసుకెళ్ళమన్నాడు, బండ దగ్గరికి వెళ్ళాడు, హోరేబు దగ్గరికి వెళ్ళారు. దేవుడు అన్నాడు, నేను నీ పక్కన నిలబడతానన్నాడు. బండను కొట్టమన్నాడు, మోషే కొట్టాడు. కొట్టిన తర్వాత దేవుని బిడ్డలారా, ఆ బండలో నుంచి ఏమొచ్చాయి, నీళ్ళు వచ్చాయి. జలములు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా విస్తారంగా ఏం చేశారు, సమృద్ధిగా జలములను త్రాగారు. వారు దేవునితో వాదించారని, దేవునికి విరోధముగా అయ్యారని ఆ నీళ్లకు, ఆ జలములకు మస్సా మెరీబా అనేటువంటి పేర్లు అక్కడ పెట్టాడు. అది జరిగిన తరువాత, ఏది జరిగిన తర్వాత, ఈ సంఘటన జరిగిన తరువాత అమాలేకీలు అనేవారు అకస్మాత్తుగా వీళ్ళ మీదకు వచ్చారు. వినండి, ఎవరు ఈ అమాలేకీలు అని అంటే కనుక చూద్దాం. అమాలేకు అనేవాడు ఎవరంటే యాసావు యొక్క సంతానం. తీయండి ఆదికాండము 36వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదవండి. యాసావు వంశావళి ఏదనగా, ఏషావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏషావు భార్య అయిన బాషెమతు కుమారుడైన రఘుయేలును, ఎలీఫజ్ కుమారుడు నేమాను, తేమాను కుమారు
దాతాము ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజునకు అమాలేకును కనెను. ఇంతకు ఎవడు ఈ అమాలేకు అని అంటే గనక ఏశావు యొక్క మనవడు. ఏశావుకి 2 భార్యలు ఉన్నారు. ఆ 2 భార్యలో ఒక దాని పేరేమో ఆదా, ఇంకొక దాని పేరేమో బాసుమెతు. ఈ ఆదా అనే దానికి ఎలీఫజ్ అనే కుమారుడు ఒకడు పుట్టాడు. ఈ ఎలీఫజ్కి ఒక భార్య ఉంది. ఆ భార్యకు 5 కుమారులు పుట్టారు. ఆ ఎలీఫజ్కి మరొక ఉపపత్ని ఉంది. ఆమె పేరు తిమ్నా. ఈ తిమ్నాకు పుట్టిన వాడే ఎవరన్నమాట? అమాలేకు. ఈ అమాలేకులో నుంచి వచ్చిన వారే అమాలేకు సంతానం, అమాలేకు యొక్క జాతి. వీళ్ళటండి అమాలేకు అనే పేరుకు దరిదాపుగా 3-4 అర్థాలు ఉన్నాయి. అమాలేకు, అమాలేకు అనగా రక్తము నాకెడివారు అని అర్థం, లేదా ఊడ్చిపెట్టేవారు అని అర్థం. మరి హెబ్రీ బైబిల్లో ఉన్న అర్థం ఏంటంటే, వీళ్ళు అమాలేకులకి ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే అనుమానము, డౌట్ అనేటువంటి అర్థం ఇచ్చేటట్టుగా వాళ్ళు పెట్టారు. మరి ఆత్మీయ అర్థంగా మనం చూస్తే కనుక అమాలేకు అనే దానికి అర్థం ఏంటంటే శరీర కార్యములు లేదంటే దుష్టత్వమునకు సాదృశ్యముగా ఉన్నారు ఈ అమాలేకీలు. వీళ్ళ ఒరిజినల్ యొక్క పేరు యొక్క అర్థం ఏంటంటే నాకెడువారు అని అర్థం. ఎందుకు చెప్పమంటారా? వీళ్ళు ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళినా, ఏ యొక్క గ్రామం మీద పడినా, అది పంట పొలాలైనా తోటలైనా మనుషులైనా, వాళ్ళు వెళితే కనుక అమాలేకీలు అక్కడికి వెళ్ళారు, అమాలేకీలు అక్కడికి వెళ్ళి యుద్ధం చేశారంటే మొత్తం నాకేసినట్లుగా. చూడండి, మనం కొంతమంది భోజనం చేస్తే పళ్ళని నాకేస్తారు చూసారా? ఆ టైపులో ఎక్కడికి వెళితే మొత్తం ఊడ్చిపెట్టేటట్టుగా చేసేస్తారట ఈ అమాలేకీలు. అందుకని చూడండి, న్యాయాధిపతుల గ్రంథం చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. ఇశ్రాయేలీలు విత్తనములు ఇత్తిన తరువాత మిజ్జానీయులను అమాలేకీలను తూర్పునున్న వారును తమ పశువుల గుడారములతో తీసుకొని మిడతలదందంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. అంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఏంటి చేస్తారనమాట, వీళ్ళు ఊడ్చేస్తారు. మొత్తం ఊడ్చేలు ఏం చేస్తారు, వీళ్ళు పట్టుకుపోతారు. అందుకనే వీళ్ళు ఏమన్నారంటే అమాలేకీలు అన్నారు. మరి వీళ్ళు ఎక్కడ నివాసం చేసేవారంటే తీయండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 29వ వచనం చదవండి. అమాలేకీలు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. వీరు ఇత్తీయులు, ఎబూసీలు, అమోరీలు కొండ దేశంలో నివసించుచున్నారు. అంటే అమాలేకీలు ఎక్కడ నివాసం చేస్తున్నారన్నమాట, వీళ్ళు దక్షిణ దేశంలో నివాసం చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తారంటే నెగెవ్ డెజర్ట్ అని పిలుస్తారు. వీరటండి గెరిల్లా యుద్ధములో చాలా ఆరితేరిన వారటండి. వీరు ఎవరి మీదకి వచ్చారు? వీళ్ళు ఇశ్రాయేలుల మీదకి వచ్చారు. ఇశ్రాయేలులకి వీరికి సంబంధం ఏంటంటే, నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరు అన్నదమ్ముల బిడ్డలు. వీళ్ళేమో యాసావు సంతానం వారు, ఇశ్రాయేలులేమో యాకోబు సంతానం వారు. ఏమిటి అమాలేకు అంటే అర్థం ఏంటని చెప్పాను. ఆత్మీయ అర్థం ఏంటి? శరీర కార్యముల చేత మన ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. దుష్టత్వము చేత మన జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. ఈ దుష్టత్వము నుండి, ఈ శరీర కార్యముల నుండి మనం విడిపించబడాలి. విడిపించబడకపోతే కనుక మనం వెళ్ళాల్సిన కనాను యాత్ర, మనం వెళ్ళాల్సిన పరలోక యాత్ర మనం వెళ్ళకుండా మనల్ని ఆపగలిగేది అమాలేకు జాతి వాడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు వినండి, ఇప్పుడు వీడు ఎక్కడికి వచ్చాడట? అమాలేకు అనేవాడు ఇశ్రాయేలు మీదకి వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ని ఏం చేయడానికి వచ్చాడు? వీడు నీళ్ళు ఇవ్వడానికి వచ్చాడా? వారికి ఏమైనా ఆహారం ఇవ్వడానికి వచ్చాడా? వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి వచ్చాడా? ఏం చేయడానికి వచ్చాడట వీడు? వాళ్ళని సమూలముగా నాశనము చేయడానికి వచ్చాడు. ఇలాంటి సమయంలో ఆడు నాశనము నుండి మనము తప్పించబడాలి అంటే, వాడి యొక్క పన్నాగము నుండి మనం విడిపించబడాలి అంటే మరి ఏం చేయాలి? ఇక్కడ 5 క్యారెక్టర్లు, ఒక్కొక్క క్యారెక్టర్ని మీకు నేను పరిచయం చేస్తాను.
ఆల్రెడీ అమాలేకుని మీకు నేను పరిచయం చేశాను. అమాలేకు అనగా వాళ్ళు నాశనము చేసేవారు. అమాలేకు అనగా దేవుని బిడ్డలను పాడు చేసేవారు. అమాలేకు అనగా రక్తము నాకెడివారు. అమాలేకు అనగా దేవుని బిడ్డలకున్న సమస్త ఆశీర్వాదాన్ని, దీవెనలను పూర్తిగా ఊడ్చి పెట్టేవారు. ఇలాంటి బారి నుండి మనం రక్షించబడాలంటే మిగతా 4 కార్యాలు మనం చేయవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు వెళ్తున్నారు. అమాలేకులు వీళ్ళ మీద యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే ఏం చేయాలో వీళ్ళకి తెలియదు. ఎందుకంటే అప్పుడు మోషే అని ఒక నాయకుడు ఉన్నాడు. మోషే నాయకుడు ఏం చేశాడో చెప్పమంటారా? యెహోషువని పిలిచాడు. యెహోషువని పిలిచి అన్నాడు, యెహోషువ నువ్వు వాళ్ళతో యుద్ధం చేయి, నేను కొండకి పైకెక్కి నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. నిర్గమాకాండము 17వ అధ్యాయం 9వ వచనం కలిపి చదువుదాం, చదవండి. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. ఎవరు చెప్పారు ఈ మాట? మోషే చెప్పాడు. ఎవరితో చెప్పాడు? యెహోషువతో చెప్పాడు. ఇప్పుడు వినండి, ఈ యుద్ధములో విజయము సాధించాలంటే, మన ఆత్మీయ జీవితంలో విజయము సాధించాలంటే మొట్టమొదటిగా మన యెహోషువని ఎవరితో పోల్చొచ్చు అంటే విశ్వాసముతో అతన్ని మనం పోల్చొచ్చు. విశ్వాసము కలిగి యెహోషువ యుద్ధం చేయడానికి కత్తి పట్టుకుని ముందుకు వెళ్ళాడు. ఎలాగో చెప్తాను వినండి. అక్కడ ఎంతమంది కాల్బలగం ఉన్నారంటే 6 లక్షల మంది కాల్బలగం ఉన్నారు. అందులో ఒక్కడికి కూడా యుద్ధం చేయడం చేత కాదు. అక్కడ ఇంచుమించు 20 లక్షల మంది జనాభా ఉన్నారు. 20 లక్షల మంది జనాభాలో ఎవరికి కూడా యుద్ధం చేయడం చేత కాదు. ఎందుకో చెప్పమంటారా? అంతవరకు వాళ్ళు చేసింది యుద్ధాలు చేయలా. ఏం చేశారు? వాళ్ళు ఇటుకలు తయారు చేశారు. అడుసు తొక్కడం తెలుసు, గడ్డి పెట్టడం తెలుసు, గడ్డిలో ఇటుకల్ని ఎలాగో పేర్చాలో తెలుసు, ఇటుక బట్టీలో ఎలాగో కాల్చాలో తెలుసు, ఇటుకలు ఎలాగో మొయ్యాలో తెలుసు. కానీ ఇక్కడ ఉన్న వారిలో ఎవరికి కూడా ఏం తెలీదు? యుద్ధం తెలీదు. యుద్ధం ఎలాగో చెయ్యాలో కూడా వీళ్ళకి అర్థం కాదు, తెలీదు. అక్కడ ఉన్నవారిలో యుద్ధం కాస్తో కూస్తో తెలిసినవాడు, యుద్ధం నేర్చుకున్నవాడు, యుద్ధ నైపుణ్యం తెలిసినవాడు ఎవరైనా ఉన్నాడంటే మోషే ఒక్కడే ఉన్నాడు. ఎందుకో చెప్పమంటారా? మోషే ఒక్కడే సకల విద్యల్లో ఆరితేరినవాడు. ఎక్కడ నేర్చుకున్నాడు ఈ విద్యలన్నీ? ఐగుప్తులో నేర్చుకున్నాడు, అంతఃపురంలో నేర్చుకున్నాడు. ఇప్పుడు ఐగుప్తులో నేర్చుకున్న విద్యలు నేర్చుకున్న మోషేకి ఒక్కడికే యుద్ధం తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి యుద్ధం తెలియదు. ఇప్పుడు మోషే పిలిచి యెహోషువని అంటాడు, యెహోషువ ఇటురా, నువ్వు కత్తి తీసుకుని కొంతమందిని ఏర్పరచుకుని ఎక్కడికి వెళ్ళమన్నాడు? యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఇంతకీ యెహోషువకు యుద్ధం వచ్చా? చేత కాదు. అతనితో ఉన్న వారికి యుద్ధం వచ్చా? చేత కాదు. అలా ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి ఎన్ని రోజులైంది? ఇంచుమించు 2 నెలల 15 రోజులయ్యింది. ఈ 2 నెలల 15 రోజుల్లో యుద్ధం ఎక్కడ నేర్చుకుంటారు వాళ్ళు? పోనీ అంతకుముందు ఎక్కడైనా ట్రైనింగ్ అయ్యారంటే అలా ఇటుకలు చేసిన బాపతే తప్ప మరొకటి ఏమీ కూడా వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు ఒకవేళ యెహోషువ, అయ్యా నాకు యుద్ధం రాదు కదా, నీకు తెలుసు కదా, కత్తి ఎలా తిప్పాలో నాకు తెలియదు కదా, నన్ను యుద్ధానికి వెళ్ళమంటున్నావని అవిశ్వాసపు మాటలు మాట్లాడలేదు. ఈ ఆత్మీయ జీవితంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీ భవిష్యత్ జీవితంలో కానీ, నీ కెరియర్ జీవితంలో కానీ, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, పనిలో కానీ, ఏ విషయంలోనైనా అయ్యా ఇది నాకు తెలియదే, నాకు చేతగాదే, నాకు ముందు రాదే అన్న మాట నువ్వు రాకుండా నువ్వు విశ్వాసంతో ముందు అడుగు వేసావంటే కనుక, విశ్వాసముతో అడుగు వేసిన నిన్ను నా దేవుడు ఖచ్చితంగా యుద్ధ రంగంలో నిలబెడతాడు. దేనితో సాగాలి? చెప్పాలి, దేనితో సాగాలి? విశ్వాసముతో సాగాలి. విశ్వాసముతో అడుగు ముందుకెయ్యాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, పౌలు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో సగం పుస్తకాలు రాసినటువంటి దైవజనుడు. ఆ పౌలు గురించి ఈ పండితులు ఏమని చెప్తారో చెప్పమంటారా? అతనంట 4.5 అడుగులు ఉంటాడట. 4.5 అడుగులు ఉంటాడు. బట్టతల ఉంటుంది, దొడ్డుకాళ్ళు ఉంటాయి. ఈ బట్టతల దొడ్డుకాళ్ళు మాత్రమే కాదు, అతనికి ఒక ముళ్ళు కూడా ఉంది. అతనికి పుసుకళ్ళు అనేటువంటి జబ్బోటు ఉన్నది. అంటే కళ్ళంట నీళ్లు గారుతాయి. ఈ కళ్ళంట నీళ్లు గారేవాడు, బట్టతల కలిగిన వాడు, 4.5 అడుగులు ఉన్నవాడు, దొడ్డుకాళ్ళు కలిగిన వాడు. అతనిలో ఏమాత్రము తనను తాను చూసుకుని ఎప్పుడూ కూడా నిరాశపడలేదట. కొంతమంది చూడండి, వాళ్ళ ఆకారం చూసుకుని నిరాశపడుతూ ఉంటారు. అయ్యో నేను అందంగా లేనే, నేను బలంగా లేనేనే,
నేను బలహీనంగా ఉన్నానే, నన్ను ఎవరు గుర్తించరే, నాకు ఆరోగ్యం సరిగ్గా లేదే. తను తాను చూసుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బో మేము అంత పని చేయలేమే, మేము అంత అందంగా లేవే, ఈ కార్యం మేము జరిగించలేమో, దీనికి నేను సామర్థ్యము కలిగిన దానను కలిగిన వాడని కాదని తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారు. పౌలండి చాలా గొప్పవాడండి. అంత పొట్టువాడు, అంత దొడ్డికాళ్ళవాడు, అంత బట్టతల కలిగిన వాడు, సన్నగా ఉండేవాడు, పుసుగళ్ళు కలిగిన వాడు. అతనటండి అతను అడిగామనుకోండి, అతను ఎవరి యందు బలం తెచ్చుకున్నాడు చెప్పమంటారా? దేవుని యందు బలము తెచ్చుకొని అతను ముందుకు సాగాడు. ఆ బలము ఎక్కడి నుంచి వచ్చిందంటే అతనిలో ఉన్న విశ్వాసమే అతను బలపరిచిందంట. దేవుని బిడ్డలారా, నన్ను బలపరిచిన వాని యందే సమస్తమును నేను చేయగలుగుతున్నానంటాడు. ఎవరు? పౌలు. అద్భుతమైన మాట చెప్పనా? ఈ పౌలండి 3 ఖండాలను కదిలించాడండి. 3 ఖండాలను ప్రభు కొరకు పట్టుకున్నాడండి ఈ పౌలు. ఒక ఆసియా ఖండం అంతా కూడా ప్రభు వైపు తిప్పాడండి. అంత మాత్రమే కదా, ఐరోపా ఖండములో కూడా దేవుని సువార్తను మోసుకెళ్ళి అనేక ఐరోపా ఖండములో ఉన్న వారిని కూడా ప్రభు తట్టు తిప్పిన మహాగణుడు. ఆకారాన్ని బట్టి గాక విశ్వాసాన్ని బట్టి కార్యం జరిగించాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలముగా పుట్టినవారు లోకమును జయించుదురు. లోకమును జయించిన, వినండి ఏమంట, లోకమును జయించిన విజయము మనకున్న విశ్వాసమే. బిడ్డ, ఒక మంచి మాట చెప్తున్నాను వినండి. దేవునిలో మనము ఉంటే గనక మనం విజయం సాధిస్తాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరు ఏం సాధిస్తారట? విజయం సాధిస్తారు. ఆ విజయము ఎక్కడి నుంచి వస్తుందంట? లోకములో మనము సంపాదించిన విజయము మనము కలిగి ఉన్న విశ్వాసము ద్వారానే వస్తుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనల్ని చాలామంది చేతగాని వాళ్ళు అంటున్నారేమో, దీనికి ఏమీ రాదంటారేమో, దీనికి చదువు లేదంటున్నారేమో, లేదా దీనివల్ల అవదంటున్నారేమో. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకవేళ ఇది ఏకాకిగా ఉంది, దీనివల్ల ఏది కాదని చెప్పి నేను ఎగతాళి చేస్తున్నారేమో, చేశారేమో, చేస్తూ ఉన్నారేమో. బిడ్డ, నీకు మంచి మాట చెప్తున్నాను. ఏ ప్రభువునందైతే నువ్వు విశ్వాసం ఉంచావో ఆ ప్రభువునందే విశ్వాసము కలిగి స్థిరంగా ఉండు. ఒక దినమున నీ ద్వారా దేవుడు నిన్నన్న వారందరి ఎదుట విజయాన్ని సాధించే దేవుడై ఉన్నాడు. నీ ద్వారా విజయాన్ని సాధించే దేవుడై ఉన్నాడు. నీ ద్వారా నిన్ను నిలబెట్టే దేవుడై ఉన్నాడు. కృప కలిగిన దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఎప్పుడు ఇస్తాడో చెప్పంటావా? మనము సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉందముగాక. యెహోషువ నా చేత కాదు ప్రభు అనలా, అయ్యా యజమానుడా నా వల్ల కాదనలా, నేను ఎల్లను అనలా, శత్రువులు చూసి భయపడిపోలా. ధైర్యంగా విశ్వాసముతో కత్తి పట్టుకొని యుద్ధ రంగంలోకి దిగాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులపైకి దేశానికి స్తోత్రం చెబుదాం. అంటే యెహోషువను చూసినప్పుడు విశ్వాసానికి సూచనగా మనం చూడవచ్చు. రెండవదిగా మోషే. దేవునికి స్తోత్రం. శోధన వచ్చింది. అమాలేకు అనేవాడు జాతివాడు మీదకు వస్తున్నాడు. ఒక పక్క యెహోషువ యుద్ధం చేయడానికి విశ్వాసంతో ముందుకెళ్ళాడు. రెండవదిగా ఎవరంటే 10వ వచనం చదువుదాం. రెండవదిగా మోషేను దేనికి సాదృశ్యంగా పెట్టవచ్చు అంటే విజ్ఞాపన ప్రార్థనే విజయాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి మాట విశ్వాసమే విజయాన్ని ఇస్తే, రెండవది విజ్ఞాపన ప్రార్థనే మనకి ఏమిస్తుందట? విజయాన్ని ఇస్తుంది. చదవండి 11వ వచనం, అందరూ కలిపి చదవండి. మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు వినండి, మోషే యెహోషువతో చెప్పాడు, యుద్ధ రంగంలోకి వెళ్ళమన్నాడు. మరి నువ్వేం చేస్తావయ్యా అని అడిగాడు. నేను కొండ మీదకి వెళ్తానయ్యా అన్నాడు. మరి కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తావయ్యా అన్నాడు. ప్రార్థన చేస్తాను అన్నాడు. వినండి, ఇప్పుడు ప్రార్థన చేయాల్సిన పని ఎవరి మీదకి వచ్చింది? మోషే మీదకి వచ్చింది. కింద ఏమి జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. అద్భుతమైన కార్యం ఇక్కడ జరిగింది. మనం చదివాం కదా 11వ వచనం. ఏం చదివాం? మోషే చేతులు పైకి ఎత్తినప్పుడు, మోషే చేతులు కిందకి దించినప్పుడు. ఇంతకీ యుద్ధం యొక్క విజయ రహస్యం ఎక్కడుందన్నమాట? చెప్పండి, ఎక్కడుందన్నమాట? చేతులు పైకి ఎత్తినప్పుడు. ఎవరు గెలుస్తున్నారు?
మరి చేతుల కిందకి దించినప్పుడు ఎవరు గెలుస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారు? యెహోషువ వాళ్ళు ఎక్కడున్నారు? కొండ కింద ఉన్నారు. కొండ మీద ప్రార్థన, విజయం ఎక్కడ జరుగుతుంది? కొండ కింద జరుగుతుంది. అంటే ప్రార్థన ఎక్కడ జరిగినా ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో వారి విషయంలో దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. నీకు ఒక మంచి ప్రార్థనాపరుడైనా, నీకోసం కన్నీళ్లు కార్చే, నీకోసం ఉపవాసం ఉండి ఒక దైవ సేవకుడు, దైవ సేవకురాలు సహవాసం నీవు కలిగి ఉంటే నీకు ఆశీర్వాదము, నీకు విజయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పమంటారా? సంఘములోకి వచ్చిన తర్వాత నీవు నీ తోటి వాళ్ళను, నీ బంధువులను వాళ్ళతో సహవాసం చేయడం కాదు, లేదా నిన్ను మెచ్చుకుంటుందని మెచ్చుకున్న వారితో సహవాసం చేయడం కాదు, నీకు డబ్బులు సహాయం చేస్తుందని డబ్బులు సహాయం చేసేవారితో నువ్వు సహవాసం చేయడం కాదు. సంఘములోకి వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, చాలా ప్రార్థనా పరులుగా ఎవరైతే ఉన్నారో ప్రార్థించే వారితో మనం సహవాసం కలిగి ఉండాలి. బిడ్డలారా, మోసే ప్రార్థన చేస్తుంటే చేతులు పైకెత్తే కింద విజయం ఎలాగ వస్తుందో, కుటుంబంలో నీవు గనక ఒక మంచి ప్రార్థనా గుంపుతో కలిగి, ప్రార్థనా సహవాసం కలిగి, నీవు నేను కూడా ప్రార్థనా సహవాసం కలిగి ప్రార్థన చేస్తే అద్భుతమైన విజయాలను మన కుటుంబాల్లో చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, మనం విజయాలు చూడకపోవడానికి, మన ఇంట్లో కార్యాలు జరగపోవడానికి, మనం అపజయం పాలవడానికి, మనం అనుకున్న కార్యము దేవుని చిత్త ప్రకారంగా జరగపోవడానికి, ఆత్మలు రక్షించపోవడానికి, మన కుటుంబాల్లో శోధనలు ఎక్కువగా అవ్వడానికి, మన కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడానికి, మనశ్శాంతి లేకపోవడానికి, గొడవలు రావడానికి, చాలా సందర్భాల్లో విసిగి వేసారిపోవడానికి గల కారణం ఏమిటో చెప్పమంటారా? మనలో చాలామంది చేతులెత్తే అనుభవం లేకుండా పోయింది. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట, చేతులెత్తే అనుభవం కలిగిన వారితో మనం సహవాసం చేయలేకపోతున్నాం. మనం ఇక్కడ ప్రార్థన చేస్తే, మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో వారి జీవితాల్లో దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడట. అందుకే యోబేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఆ దినమందు పర్వతములలో నుండి, కొండలలో నుండి పాలు ప్రవహించును, యోదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి సిత్తీములో ఏం చేస్తుందట? అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సిత్తీములోయ అనగా సిత్తీము కర్రలతో నింపబడినది. సిత్తీము కర్ర అనగా పాపికి సాదృశ్యము. దేవుని మందిరములో నీటి ఓట అనగా సంఘములో గుంపుగా విశ్వాసులుగా మనము కార్చే కన్నీరే, అది సన్నిధిలో నుంచి బయలుదేరి వెళ్ళి మన కుటుంబాల్లో ఉన్న పాపులను, మన రక్త సంబంధులకు ఉన్న పాపులను, మన గ్రామంలో ఉన్న పాపులను, డ్రగ్ ఎడిక్ట్స్ని, పాపులను, వ్యభిచారులను, దొంగలను, మోసగాళ్లను, ఇలాంటి భయంకరమైనటువంటి సాంఘిక వ్యతిరేక శక్తులుగా తయారైన వ్యక్తుల హృదయాలను నువ్వు చేసే కన్నీటి ప్రార్థనే తడుపుద్దంట. దేవుని బిడ్డలారా, తడిపితే ఏం జరుగుద్ది? నువ్వు చేసిన ప్రార్థన వల్ల ఆ మొక్క మెత్తబడుద్ది, నరకబడుద్ది, చెక్కబడుద్ది. అది మరలా దేవుని ప్రత్యక్ష గుడారమైన మందిరములోనికి తీసుకురాబడుతుంది. అద్భుతం చెప్పమంటారా? దేవుడు అన్నాడు, సిత్తీము కర్ర తప్ప ఏ కర్రను దేవుడు వాడొద్దన్నాడు ప్రత్యక్ష గుడారములో ఉపకరణాలు చేయడానికి. దాన్ని అకేషన్ వుడ్ అంటారు. అది ఎడారిలో జరిగే చాలా శ్రేష్టమైన, అన్నిటినీ తట్టుకొని ఎడారిలో నిలబడగలిగినటువంటి చెట్టు. దానినే మనోళ్ళు ఏమంటారంటే తుమ్మ చెట్టు అంటారు. ఈ తుమ్మ చెట్టునే దేవుడు కోరుకున్నాడు. తుమ్మ చెట్టునే దేవుడు, అకేషన్ వుడ్నే దేవుడు కోరుకున్నాడు. ఏం చేయడానికి? దేవదారుమాను కోరుకోలా, జల్దరు వృక్షమును కోరుకోలా, రోజ్ వుడ్ను కోరుకోలా, టేకును కోరుకోలా. ఎలాంటి శ్రేష్టమైనటువంటి ఆ వాటిని ప్రత్యక్ష గుడారములో ఉపకరణాలుగా, మందసంగా, సముఖపు రొట్టెల బల్లగా, దూపవేదికగా,
బలిపీఠముగా ఉండడానికి దేవుడు మిగతా కర్రను దేన్ని కోరుకోవాలా? ఒక సిత్తీము కర్రను దేవుడు కోరుకున్నాడు. అద్భుతం చెప్పమంటారా? నీవు గనక ప్రార్థన సంఘములో చేయగలిగితే, నీ కుటుంబంలో కన్నీరు కార్చగలిగితే, ఈ కన్నీరు అనేక మంది పాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు, వారు వాక్యము చేత నరకబడినప్పుడు, వాళ్ళు కొట్టబడినప్పుడు, వాక్యము చేత చెక్కబడినప్పుడు, వారు తీసుకుని వచ్చి దేవుని మందిరములో శ్రేష్టమైన ఉపకరణములుగా దేవుడు వారిని వాడుకుంటాడు, వారిని తీసుకువస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది జరగాలి అంటే గనక సంఘముగా మనం ఏం చేయాలన్నమాట? ప్రార్థన చేయాలి. చేతులెత్తే అనుభవం కలిగి ఉండాలి. చేతులెత్తే అనుభవం లేకపోతే గనక మనం ఏమీ చేయలేము దేవుని బిడ్డలారా. ఇప్పుడు మోసే చేస్తున్న పని ఏంటి చెప్పమంటారా? కొండ శిఖరమునకి ఏం చేస్తున్నాడు ఆయన? చేతులు పైకెత్తున్నప్పుడు ఎవరు గెలిచారట? ఇశ్రాయేలీయులు గెలిచారు. చేతులు కిందకు దించినప్పుడు ఎవరు గెలిచారట? అమాలేకీయులు గెలిచారు. చేతులెత్తుట సాయంకాలము నైవేద్యమును అర్పించినట్లు అంటాడు. అంటే దేవుని సన్నిధిలో మనం చేతులెత్తుట, దేవుని సన్నిధిలో ప్రార్థించుట. మనం అందరము సుఖముగా క్షేమముగా బతకాలంటే పౌలు అంటాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు అంటాడు, మనం సుఖముగాను క్షేమముగాను బ్రతుకు నిమిత్తము ఏం చేయాలంటాడు ఆయన? చదవండి, ఒక మంచి 4 మాటలు చెప్తాడు అక్కడ. చదవండి ఒకసారి. సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. ఎవరి కొరకట? మనుషులందరి కొరకును. మన చుట్టాల కొరకే అన్నాడా? చదవండి అక్కడ. మన చుట్టాల కొరకే అన్నాడా? మన బంధువుల కొరకే అన్నాడా? మన అన్నదమ్ముల కొరకే అన్నాడా? మన వీధిలో ఉన్నవారి కొరకే అన్నాడా? మన సంఘములో ఉన్నవారి కొరకే అన్నాడా? మనుష్యుడిగా పుట్టిన ప్రతి ఒక్కరి కొరకు ఏం చేయమన్నాడు ఆయన? ప్రార్థన చేయమన్నాడు. ఇక మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును. చదవండి, వినండి. ఏం చేయమన్నాడు? నెంబర్ 1 విజ్ఞాపన చేయాలన్నాడు, ప్రార్థన చేయాలన్నాడు, యాచన చేయాలన్నాడు, కృతజ్ఞతాస్తుతులు ఏం చేయమన్నాడు? చెల్లించవలెనని హెచ్చరిస్తున్నాడట. బతిమాలడం కాదు. ఏం చేస్తున్నాడంట? ఈ 4 మనం ఏదైనా చేస్తున్నామా? విజ్ఞాపన చేస్తున్నామా? ప్రార్థనలు చేస్తున్నామా? యాచనలు చేస్తున్నామా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? అందుకే మనం నెమ్మదిగా సుఖంగా ఉండలేకపోతున్నాము. బిడ్లారా, చేతులెత్తే అనుభవం ప్రతి బిడ్డకు ఉండాలి. చేతులు పైకెత్తే అనుభవం లేకుండా మీ జీవితంలో, మన జీవితంలో ఏమీ పొందుకోలేము. సంఘము దీవించబడాలన్నా, కుటుంబాలు దీవించబడాలన్నా, అనుకున్న కార్యాలు జరగాలన్నా ఎందుకు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నేను చెయ్యాల్సిన పనులన్నీ చేశానయ్యా, నేను అడగాల్సిన చోటల్లా అడిగానయ్యా, నా జ్ఞానం ఉపయోగించాను, నా తెలివి ఉపయోగించాను, నాకున్న సమస్త యుక్తి కుయుక్తులన్నీ ఉపయోగించాను, ఏటి వల్ల కార్యాలు జరగలేదయ్యా, భూమి మీద ఉన్న వాళ్ళందరినీ ప్రయత్నం చేశానయ్యా, ఎవడూ సహాయం చేయలేదయ్యా, నాన్న వాళ్ళ దగ్గర అందరి దగ్గరికి వెళ్ళాను ప్రభువా, ఎవడూ నాకు సహకరించలేదయ్యా, ఎవడూ నాకు చేయి చాపలేదయ్యా, ఇక భూలోకంలో అడిగే స్థితి కానీ, స్తోమత కానీ, ఆశ కానీ, లేకపోతే ఆ శక్తి కానీ నాకు లేదు ప్రభువా, ఇక భూమి మీద ఎవడూ నా పక్షంగా కార్యం చేయడు, నాకున్న ఏకైక ఆశ ఎవరైనా ఉన్నారంటే నువ్వు ఒక్కడివే ఉన్నావయ్యా, నువ్వు తప్ప నాకు ఎవ్వరూ చెయ్యరు ప్రభువా, నీ వైపే నా చేతులు చాచుచున్నాను, నా కన్నులు నీ వైపే చూచుచున్నానని చెప్పి ఆయన వైపు చేతులు ఎత్తుట అనేది ఆయన మీద ఆధారపడుట అయ్యున్నది. ఇప్పుడు చెప్పండి, 2 చేతుల పైకెత్తి, నీవు తప్ప నాకెవ్వరు లేరు నాయనా. నీ జ్ఞానం ఉపయోగిస్తున్నావు, నీ తెలివి ఉపయోగిస్తున్నావు, నీకు కావలసిన సమస్తాన్ని ఉపయోగిస్తున్నావు, కానీ వర్కౌట్ అవుతలేదు. బిడ్డ, ఎక్కడైతే వర్కౌట్ అవుతలేదో నీకు మంచి ఉపాయం చెప్తున్నాను. కన్నీరు కార్చుచు చేతులు పైకెత్తి సహాయము చెయ్యగల దేవుడు వైపు నీ చేతులెత్తో. మోసే చేతులు పైకెత్తాడు, విజయాన్ని సాధించాడు. మోసే చేతుల కిందకి దించాడు, శత్రువులు గెలుస్తున్నారు. ఎప్పుడైతే నీవు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో విజయాన్ని నీ పక్షంగా దేవుడిస్తాడు.
అది ఏదైనా, ఉద్యోగమైనా, పెళ్ళైనా, వివాహమైనా, గర్భఫలమైనా, లేకపోతే ఏదైనా వ్యాపారమైనా, మరి ఏదైనా చదువైనా, ఏదైనా కానీ చేతులెత్తే అనుభవం నువ్వు కలిగి ఉంటే కనుక నీ పక్షంగా విజయం సాధించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన చెయ్యాలని తెలుసు. ప్రార్థన మానేసి అన్ని పనులు చేస్తున్నాను. నా బాధ అదే, నాకు అర్థం కావట్లేదు. ప్రార్థన మానేసి అన్ని పనులు చేస్తున్నాం. ఏ పని చేస్తే విజయం వస్తుందో ఆ పని మానేసి పనికి మళ్ళీ అన్ని పనులు మనం చేసుకుంటూ కూర్చుంటున్నాం. ప్రార్థన మానేసిన వాళ్ళండి, ప్రార్థనా జీవితం లేని వాళ్ళండి ఎదటి వాళ్ళ మీద మాట్లాడుకుంటామండి. మరలా చెప్తున్నాను నేను, ప్రార్థన జీవితం లేని వాళ్ళు, ప్రార్థన మానేసిన వాళ్ళు ఎదటోళ్ళు బాగుపడితే ఓర్చలేరు. ఎదటోళ్ళు మంచిగా ఉంటే మనం తట్టుకోలేం. మనలో ఏమి రగిలిపోద్దో చెప్పమంటారా? అసూయ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, వ్యతిరేకత వచ్చేస్తుంది. ఎప్పుడు ఏం మానేసాం మనం? ప్రార్థన అంటే ఆదివారం ప్రార్థన కాదు. ఆదివారం ప్రార్థనకు ఒక రోజుకి వస్తాం, లేక 2 రోజులు మానేది, అది వేరే. దీనికోసం కాదు నేను అంటట. ప్రతిరోజు క్రైస్తవుడు ఏం చేయాలా చెప్పాలి? ఏం చేయాలా? ఈ ప్రార్థనా జీవితం నీలో లేకపోతే కనుక మనం ఎదటోరు పట్ల అసూయ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరిని చూస్తే మనకు ద్వేషమే వస్తుంది తప్ప ప్రేమ రాదు. అందుకే జాన్ బనియన్ అనే దైవజనుడు అన్నాడు, ప్రార్థించేవారు పాపం చేయరంట, పాపం చేసేవారు ప్రార్థన చేయరట. ప్రార్థించేవారంట ప్రభు యొక్క మనసు కలిగి ఉంటారట. గెత్సెమనే తోటలో సైనికులు వచ్చి యేసుప్రభుని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఎవరిని ఎదుగుతున్నారయ్యా మీరంటే, యేసుని ఎదుగుతున్నాడు నేనే అన్నాడు ఆయన. ఆ కోపానికి పేతురు కోపం వచ్చి కత్తి తీసి ఏం చేశాడు? మల్కు అనే సైనికుడు చెవిని ఏం చేశాడు? నరికాడు. ఇంతకీ ఈ యొక్క ఏంటి దీన్ని కత్తి తీసి నరకాల్సినంత అగత్యము పేతురికి ఎందుకు వచ్చిందంటే, పేతురు ప్రార్థన చేయకుండా పడుకున్నాడు. యేసుప్రభు వారు ప్రార్థన చేసి తిరిగి వచ్చేసరికి పేతురు, యోహాను, యాకోబు ఏం చేస్తున్నారు? వీళ్ళు పడుకున్నారు. వీళ్ళు పడుకుని లేపంటాడు. 3 సార్లు వచ్చాడు. అంటాడు, పేతురు, సాతాను మిమ్మల్ని పట్టి జల్లించాలనుకుంది, శోధనలోని తప్పిపోకుండా, విశ్వాసంలో తప్పిపోకుండా నీ కొరకు ప్రార్థన చేశాను అంటాడు. మీలో ఎంతమంది కొరకు రోజు నేను ప్రార్థన చేస్తున్నాను? ప్రభువా, వీళ్ళని విశ్వాసంలోంచి పోనేకుండా చూడు ప్రభువా, మళ్ళీ లోకంలో కలవకుండా చేయి ప్రభువా, విగ్రహారాధనలోకి వెళ్ళకుండా చేయి ప్రభువా, అందులోంచి బయటకు వచ్చారయ్యా, నీ సేవకురుగా, నీ యొక్క మంచి బిడ్డలుగా, ఉన్నతమైన స్థితిలోకి రావలసిన బిడ్డలు మళ్ళా సాతానుగాడు లాగకుండా ప్రభువా వాళ్ళని కాపాడునని ప్రతిరోజు నీ కొరకు నేను ప్రార్థన చేయడమే. ప్రతిరోజు మీ కొరకు నేను ఏడవడమే. మీటింగ్లకి ఎక్కడికి వెళ్ళినా ఉదయకాలం మాటలు ఖాళీగా ఉంటే లేచి ప్రార్థన చేసినాడు మీకోసమే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే మన బ్యాచ్ అంతా అన్యుల్లో నుంచి వచ్చిన వాళ్ళం కదా. అన్యుల్లోంచి వచ్చిన వాళ్ళు ఏ టైంలో ఎలాగో దిగజారిపోతారో, ఎలాగో లాగేస్తాడో, ప్రార్థనా జీవితం లేకపోతే ఎలాగో పడిపోతారో, పతనం అయిపోతారో నాకు తెలుసు, నీకు తెలియదు. నీవు ఒక ఉన్నతమైన స్థితిలోకి రావాలి, నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలి, నీవు ఒక మాదిరిగా, నీవు ఒక వెలుగుగా, ఒక దీపస్తంభంగా మీ చుట్టాల మధ్యలో దేవుడిని నిలబెట్టాలని కోరుకున్నప్పుడు నిన్నే సాతానుగా లాగి కింద పడేస్తాడు. ప్రతిరోజు నా ప్రార్థన ఇదే. డబ్బు ఈ ప్రభువా, కట్ల ఈ ప్రభువా, అది ప్రభు అని కాదు, ప్రభు వీళ్ళ విశ్వాసం నుంచి కింద పడిపోకుండా కాపాడు అయినా, అదే నా ప్రార్థన. దేవుడికి ఉన్న మనసు మనం కలిగి ఉండాలంటే మనకేముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతేనే ప్రతి ఒక్కరిని విమర్శించుకుంటా కూర్చుంటాం. ప్రార్థనా జీవితం పోయితేనే ప్రతి ఒక్కరిని విమర్శించుకుంటాం. ఎందుకో చెప్పమంటావా? ప్రార్థనా జీవితం లేని వాళ్ళలోనికి సౌలులాగా దురాత్మ వచ్చి చేరుతుంది. దురాత్మ ఎప్పుడైతే వచ్చి చేరిందో ఎదటోళ్ళకి హాని చేయడానికి ప్రయత్నం చేస్తాం. బిడ్డ, నీకు మంచి మాట చెప్తున్నాను, మోసేలాగా చేతులెత్తి ప్రార్థించే అనుభవంలోకి మనం రావాలా? అద్భుతమైన మాట చెప్పండి, ఒకసారి చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మోసే చేతులు పైకి ఎత్తుడు ఎవరు గెలిచారట? ఖచ్చితంగా నీ కుటుంబంలో గెలుస్తావు, ఖచ్చితంగా నీ వివాహంలో గెలుస్తావు, ఖచ్చితంగా నీ ఉద్యోగంలో గెలుస్తావు, ఖచ్చితంగా నీ చదువులో గెలుస్తావు,
ఖచ్చితంగా నీ అనారోగ్యాన్ని గెలుస్తావు, ఖచ్చితంగా నీ కరువును గెలుస్తావు, ఖచ్చితంగా అప్పుల నుండి బయటకు వస్తావు, ఖచ్చితంగా మేలుతో నింపబడతావు, ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు, ఖచ్చితంగా బలపరుస్తాడు, ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. ఎప్పుడో చెప్పమంటావా? చేతులెత్తే అనుభవం నీకు ఉన్నప్పుడు కొట్టయ్యా సైకి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునిలో నువ్వు విజయం సాధించాలంటే ప్రార్థించే అనుభవం నీకు ఉండాలి. హల్లెలూయా. ప్రార్థించే గుంపు సంఘానికి కావాలి. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే రాబోయే కాలంలో అద్భుతమైన విజయాలు చూడబోతున్నాం బిడ్డలారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి, యెహోషువ విశ్వాసమే విజయాన్ని ఇస్తుంది. రెండవదిగా విజ్ఞాపనే విజయాన్ని ఇస్తుంది. చూడండి 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండబెట్టి దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు కుడి పక్కను ఒకడు ఎడమ పక్కను అతని చేతులను ఏం చేశాడట? ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందాక మీకు చెప్పాను, మోసే చేతులు ఏం చేశాడట? ఎత్తాడు. నాలుగవదిగా మనం చూస్తే 4వ క్యారెక్టర్ ఎవరన్నమాట? హూరు, అహరోనులు. ఇంతకుముందు మోసేని చూసాం, అంత తర్వాత ముందేమో యెహోషువని చూసాం, అంతకుముందు ఎవరిని చూసాం? అమాలేకులు చూసాం. అమాలేకులు దాడి చేయడానికి వచ్చారు, యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ఈ యొక్క మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్న తరుణంలో మోషే చేతులు ఏమెక్కాయట? బరువెక్కాయి. ఇలాగ ఉండమంటే ఎంతసేపు ఉంటారు మీరు? చెప్పండి అమ్మా. ఇంతకాలం ఉంచి నీకు చేతులు బరువెక్కితే అప్పుడు దించు, ఒక 5 నిమిషాల నుంచి. మోషే చేతులు పైకెత్తినప్పుడు, దేవా విజయం ఇచ్చావు, నా జీవితంలో ప్రార్థనా జీవితాన్ని దయచేయి నాయనా. అయ్యా నీకే స్తోత్రములు నాయనా, నీకే స్తోత్రములు నాయనా. యేసు నామములో ప్రార్థించి మనముల చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. చప్పట్లు కొడదాం అందరం కదా. హల్లెలూయా. మోసే చేతులు పైకెత్తినప్పుడు సేవకుడి చేతులు బరువెక్కాయి. అప్పుడు ఆ కొండ మీద ఇంకొక 2 ఉన్నారండి. ఒక అతని పేరేమో అహరోను, ఇంకొక ఆయన పేరేమో హూరు. వీళ్ళిద్దరూ కింద చూస్తున్నారు, పైన చూస్తున్నారు. మోసే చేతులు పైకెత్తుతుంటేనేమో కిందేమో వీళ్ళు మంచిగా యుద్ధం చేసుకుని వాళ్ళని తరుముతున్నారు. మళ్ళా మోసే చేతులు బరువెక్కి కిందకి దించినప్పుడు అమాలేకీలు వీళ్ళు తరుముతున్నారు. ఇది వీళ్ళిద్దరూ చూసి అన్నారు, అంటే విజయము అక్కడ కత్తి దూస్తున్నారు కానీ ఇక్కడ ప్రార్థన చేస్తుంటే దేవుడు అక్కడ విజయాన్ని ఇస్తున్నాడు. మోసే చేతులు కిందకి దించకుండా చేద్దామని చెప్పి వీళ్ళు ఏం చేశారో చెప్పమంటారా? ఒక రాయి తెచ్చి ఆ రాయి మీద మోసేను కూర్చోబెట్టి ఈ పక్కనేమో రాయులు పేర్చి, ఈ పక్కన రాయులు పేర్చి, ఎడం పక్కన ఒకరు కుడి పక్కన ఒకరు మోసే చేతికర్రతో ఇలా పట్టుకుంటే ఆ చేతికర్రను ఎలాగ పట్టుకుని సాయంత్రం సూర్యుడు అస్తమించు వరకు వాళ్ళు ఏం చేశారట? నిలబడ్డారట. వినండి, పట్టుకున్న వాళ్ళు అహరోను వయసు 84 సంవత్సరాలు. అహరోను యొక్క తమ్ముడే మోసే 80 సంవత్సరాలు. ఈ హూరు అన్నవాడు ఉన్నాడు చూశారు, అతడు కాలేబు యొక్క తమ్ముడు కొడుకు. ఇతనికి 40 నుంచి 45 సంవత్సరాలు. వినండి బిడ్డలారా, ఇప్పుడు ఈ అహరోను ఉన్నాడు చూశారు, మోసే కంటే పెద్దోడు, వయసులో పెద్దోడు. ఇప్పుడు నేను పెద్దోడిని కదా, వీడికంటే వయసులో పెద్దోడిని కదా, నేను వీడి చేయి పట్టుకుని నిలబడడం ఏంటి, వాడు కూర్చోవడం ఏంటి, నేను నించోవడం ఏంటి, చచ్చే ఇది నాకు తగదు అని చెప్పి ఈగోకు పోయి, అహంకారానికి పోయి, గర్వానికి పోయి
వదిలేసి వెళ్ళిపోయి ఉంటే 2 భాగ్యాలు పోగొట్టుకున్నాండి. మీకు బోధించే సేవకుడు వయసులో నీకన్నా చిన్నోడైనా, ఒకవేళ సేవకుడి కంటే వయసులో నువ్వు పెద్దోడువైనా పెద్దదానివైనా, సేవకుని యొక్క వయసును బట్టి కాదు నువ్వు గౌరవించాల్సింది. ఇక్కడ నిలబడ్డ సేవకుడు వయసును బట్టి కాదు నువ్వు గౌరవించాల్సింది. మరి ఎందుకు గౌరవం ఇవ్వాలి? సేవకుడి మీద ఉన్న అభిషేకాన్ని బట్టి నువ్వు గౌరవం ఇవ్వాలి. సేవకుడు చెప్పే ఉపదేశాన్ని బట్టి గౌరవం ఇవ్వాలి. సేవకుడు చేసే ప్రార్థన బట్టి నువ్వు గౌరవం ఇవ్వాలి. టోటల్గా చెప్పాలంటే సేవకుని మీద ఉన్నటువంటి అభిషేకాన్ని బట్టి నువ్వు గౌరవం ఇవ్వాలి తప్ప కులాన్ని బట్టో వయసును బట్టో వ్యక్తిని బట్టో నీవు గౌరవం ఇవ్వకూడదు. ఇక్కడ అహరోను ఉన్నాడు చూశారు. అహరోను తమ్ముడైనా చిన్నవాడైనా ఆ చిన్నవాడి దగ్గర నేను నుంచోవడం ఏంటి, వాడు కూర్చోవడం ఏంటి ఇగోకు పోలా. చాలామంది సేవకులు ఈ ప్రాబ్లం ఉందండి. ఆడు చెప్తే నేనెండవేంటి, వాడు నా కళ్ళ ముందు పుట్టాడు కదా, వాడు చిన్న సేవకుడు కదా, వాడు చెప్తే నేనెండవేంటి, వాడికి ఏం చేత కాదు కదా అని చాలామంది పెద్దవాళ్ళు చిన్న సేవకులు చాలా చులకరంగా చూస్తారు. ఇంకో మాటలో చెప్పాలంటే పెద్ద సేవకుల కన్నా చిన్న సేవకుల్లో కొంతమందిని దేవుడు అభిషేకం ఇచ్చి వాడుకుంటాడు. తన పని జరిగించడానికి, తన కార్యాన్ని జరిగించడానికి, ఆత్మలను రక్షించడానికి, మనుషులను స్వస్థపరచడానికి, అనేక మందికి సువార్త ప్రకటించడానికి కొంతమందికి దేవుడు ప్రత్యేకమైన అభిషేకాన్ని ఇస్తాడు. అభిషేకం ఇచ్చినప్పుడు సౌలులాగా అసూయ పడక బర్నబాలాగా పౌలుకు చెయ్యందిస్తే గనక వీళ్ళు దీవించబడతారు. రేపొద్దున పరిచయం చేస్తున్నందుకు ఇతను వాడబడే ప్రతి దాంట్లో పాలిభాగస్తుడు సీనియర్ దైవజనుడు కూడా పొందుకుంటాడు. సేవకుడికి నువ్వు గౌరవం ఇచ్చేది వస్త్రాలను బట్టో, అందాన్ని బట్టో, లేదా తనకున్న కారును బట్టో, బంగళాను బట్టో కాదండి. సేవకుడికి నువ్వు ఇవ్వాల్సిన గౌరవం దేని వల్ల ఇవ్వాలంటే సేవకుడి మీద ఉన్న అభిషేకాన్ని బట్టి నువ్వు గౌరవం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి దేశ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలాగివ్వాలి గౌరవము? సేవకుని మీద ఉన్న అభిషేకాన్ని బట్టి గౌరవం ఇవ్వాలి. సేవకురాల్ని ఏదో చిన్న చూపుగా మాట్లాడితే నీకు నువ్వుగానే చిన్న చూపు అయిపోతావు. నువ్వు వ్యక్తులను చూస్తున్నావు, కానీ దేవుడు మా మీద ఉన్న అభిషేకాన్ని చూస్తాడు. ఏ సేవకుడైనా. అందుకనే అసూయకు పోకుండా, ఇగోకు పోకుండా అహరోను తన తమ్ముడైన చేతిని పట్టుకొని సాయంత్రం అనగా సూర్యుడు అస్తమించు వరకు నిలబడ్డాడంట. అద్భుతం చెప్తాను బిడ్డలారా. మీ సేవకుడి యొక్క చేతులు బరువెక్కినప్పుడు, కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, లేదా ఏ రకంగా అయినా శోధన పరంగా కానీ మీ సేవకుని చేతులు బరువెక్కినప్పుడు, ప్రార్థన చేయలేనప్పుడు దేని బిడ్డలారా, సంఘములో కొంతమంది ప్రధానమైన వారు సేవకుడి చేతులను ఎత్తుపట్టుకునే పాత్రను పోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య చేసేవారి కన్నా ప్రార్థన చేసేవారి చేతులు చాలా గొప్పవి బిడ్డలారా. మోసే చేతులు బలపరిచారే వీళ్ళిద్దరు, అహరోను అనండి గట్టిగానండి. మోసే చేతులు పైకెత్తు పట్టుకున్నందుకు, ప్రార్థనలో గడిపినందుకు అతను ప్రధాన యాజకుడిగా చేయడానికి కారణాల్లో ఇదొక కారణం. ప్రత్యక్ష గుడారాన్ని వినండి, ప్రత్యక్ష గుడారాన్ని బ్లూ ప్రింట్ మోసెక్కిస్తే ఆ బ్లూ ప్రింట్ కట్టడానికి తగిన సకల జ్ఞానము, వివేచన, ఆత్మపూర్ణత దేవుడు మరొక దైవజనుడికి అనుగ్రహించాడు. అతనే బెసలేలు. ఒకనేమో ప్రత్యక్ష గుడారము కట్టడానికి కావలసిన సకల జ్ఞానము, ఇంజనీరింగ్ పని, ప్రతి పని దేవుడు బెసలేలుకి ఇస్తే, ఈ బెసలేలు ఎవరనుకుంటున్నారు? ఇంకొక చెయ్యి పట్టుకున్నాడే హూరు యొక్క మనవడే బెసలేలు. అంటే బిడ్లారా, దేవుని సేవకుడికి ఎవరైతే ప్రార్థనలో సపోర్ట్ చేస్తారో,
సంఘముని ఎవరైతే చేతులు పైకెత్తి నిజంగా యథార్థంగా ప్రార్థన చేస్తారో, ప్రార్థన చేసిన ఒక వ్యక్తిని ప్రధాన యాజకుడు చేశాడు, ప్రార్థించిన మరో వ్యక్తిని ప్రత్యక్ష గుడారము కట్టడానికి కావలసిన జ్ఞానము దయచేశాడు. అంటే నీ బిడ్డలను రాబోయే కాలంలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నీ బిడ్డలను నా దేవుడు వదిలిపెట్టడు. నీ బిడ్డలను వదిలిపెట్టడు, నీ కుటుంబాలను వదిలిపెట్టడు. సేవకుడు సంఘాన్ని ఎలాగో దీవిస్తున్నాడు అదే మాదిరిగా నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు, సకల జ్ఞానం ఇస్తాడు. ఒకవేళ నీ కుటుంబంలో నుంచి ఇప్పుడు ఎవ్వరూ నీకు కనపడకపోవచ్చు కాక, నీ కడుపులో నుంచి నీ వంశములోంచి త్వరలోనే ఇంజనీర్లు బయటకు వస్తారు, డాక్టర్లు బయటకు వస్తారు, లాయర్లు బయటకు వస్తారు, రాజకీయ నాయకులు వస్తారు, గొప్పవారు బయటకు వస్తారు. ప్రార్థించే కుటుంబము నీదైతే బలపరిచేది నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. 5వదిగా చూద్దాం దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు ఎవరు చెప్పండి? చదవండి. 14వ వచనం 16వ వచనం చదవండి, రెండు కలిపి చదువుదాం. తరతరముల వరకు యుద్ధము అనేను. దేవునికి స్తోత్రం కలుగురుగాక. మొదట ఎవరిని చూసాం? అమాలేకీలను చూసాం, శత్రువులు. తర్వాత యెహోషువ విశ్వాస వీరుడు, తర్వాత మోసే ప్రార్థనాపరుడు, తర్వాత హూరు సహాయం చేసేవారు, 5వదిగా యెహోవా దేవుడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? 14వ వచనంలో తీయండి. జ్ఞాపకార్థముగా దీనిని రాసి ఎవరికి ఇమ్మంటున్నాడు? ఎవరికి వినిపించమంటున్నాడు? ఎందుకు రాయమన్నాడు? చెప్పండి, ఎందుకు రాయమన్నాడు? నేను ముగించేస్తాను. ఎందుకు రాయమన్నాడు? జ్ఞాపకార్థంగా రాసి దీనికి ఎవరికి వినిపించమన్నాడు? యెహోషువకి వినిపించమన్నాడు. అంటే సాక్ష్యం చెప్పమన్నాడు. ఎవరికి సాక్ష్యం చెప్పమన్నాడు? యెహోషువ సాక్ష్యం చెప్పమన్నాడు. మనం సాక్ష్యం ఎందుకు చెప్తాం చెప్పండి? మనం సాక్ష్యం ఇస్తాం కదా. దేవునికి వందనాలండి, మరి దేవుని మహాకృపను బట్టండి, మీరందరూ చేసిన ప్రార్థన బట్టండి, మరి మా అమ్మాయి అండి 10th క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందండి, దేవుని కృప అండి అని కొంతమంది చెప్తారు. ఇంకొకరు ఏమంటారంటే, దేవునికి వందనాలండి, మరి నేను ఒకప్పుడు చాలా తాగుబోతుగా సిగరెట్లు కాల్చేవాడిగా ఉండేవాడినండి, దేవుడు మహాకృపను బట్టి నాకు ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మరి నేను మళ్ళా ఆ సిగరెట్ జోలికి ఆ మందు జోలికి వెళ్ళలేదండి, దేవుడు నన్ను కాపాడాడండి అని చెప్తాం. ఏంటి దీన్ని చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? ఒకటి, ఎవరికి ఘనత వస్తుంది చెప్పండి? ఎవరికండి? రెండవదిగా తోటి విశ్వాసాలకు ఏం కలుగుద్ది? ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి, చెప్పమంటారా? సాక్ష్యం చెప్పాం కదా, నేను మానేశానని. ఒకవేళ రాబోయే కాలంలో మానేశానన్నో అందరి ముందు సాక్ష్యం చెప్పావు, నీకు మీ చుట్టాలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ సిగరెట్ కాల్చాలన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు, నువ్వు కాల్చాలి అని పైకి లేచినప్పుడు నీకేం గుర్తొస్తుందంటే సాక్ష్యం గుర్తొస్తుంది. మరి పోటుగాళ్ళకి అప్పుడు సాక్ష్యం చెప్పు, మరి సాక్ష్యం చెప్పి ఈరోజు ఎలా తాగేస్తావు నువ్వు సిగరెట్ అంటే, ఈ చెప్పిన సాక్ష్యం ఉందే ఇది నిన్ను సిగరెట్ కాల్చకుండా కాపాడుతుంది. రెండు చేతుల పైకి చెప్పండి, వేసే గట్టిగా చెప్పండి, వేసే గట్టిగా చెప్పండి. ఈ సాక్ష్యము మనము తప్పు చేయకుండా ఉండడానికి ఏం చేస్తుంది? కాపాడదు. అందుకే సాక్ష్యం. మోషేతో అంటాడు, ఇది రాసి ఎవరికి వినిపించమన్నాడు? యెహోషువకి వినిపించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు వినండి బిడ్డలారా, అమాలేకు అనే వ్యక్తిని మనం చంపకపోతే అమాలేకే మనల్ని చంపేస్తాడు. బిడా, పాపము అనే దాన్ని నువ్వు చంపకపోతే పాపమే నిన్ను చంపేస్తుంది. త్రాగుడు అనే దాన్ని నువ్వు చంపకపోతే త్రాగుడే నిన్ను చంపేస్తుంది. మోసము అనే దాన్ని నువ్వు చంపకపోతే మోసమే నిన్ను చంపేస్తుంది. వ్యభిచారము అనే దాన్ని నువ్వు చంపకపోతే అదే నిన్ను చంపేస్తుంది. దుష్టత్వము అనే దాన్ని నువ్వు చంపకపోతే అదే నిన్ను చంపేస్తుంది. వినండి, ఈ అమాలేకు కోసం ఆఖరికి 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మోషే ఉన్నాడే, ఈ మాటను ఎప్పుడు రాశాడు చెప్పండిరా? 1476వ సంవత్సరం BCలో రాశాడు. చెప్పండి.
1476వ సంవత్సరం బీసీలో ఈ మాట రాశాడు. మాకును అమాలేకీలకును తరతరములు ఏమన్నాడు? యుద్ధం అన్నాడు. భూమి మీద అమాలేకీలు లేకుండా ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. వినండి దేవుని బిడ్డలారా, ఇది జరిగినటువంటి 400 సంవత్సరాల తర్వాత, అంటే తీయండి, 400 సంవత్సరాలు ఎంత వచ్చింది? ఎంత? 1076వ సంవత్సరంలో. చెప్పండి ఎంత? 1076వ సంవత్సరంలో ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా సౌలు వచ్చాడు. సౌలు రాగానే సౌలుతో దేవుడు అన్నాడు, తీయండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం చదవండి. సైన్యములకు అధిపతియగు సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీలు ఇశ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీలు వారికి విరోధులై వారి మీదికి వచ్చిదిరు కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయించు. బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ ఏం చేయమన్నాడు? హతము చేసి వాని కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయమని చెప్పాను. ఇది దేవుడు సౌలుకు చెప్పాడు. ఓకే దేవుడా అని సౌలు వెళ్ళి యుద్ధం చేశాడు. చేసిన తర్వాత జరిగిన సంగతి చెప్పమంటారా? ఆ అమాలేకీల రాజైన అగగును, కొన్ని బలిసిన ఎడ్లను, గొర్రెలను, కొంతమందిని తీసుకొచ్చేది మరుసటి రోజున దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. నేను చెప్పిన పని సౌలు చేయలేదు, వాడు నేను చెప్పిన పని చేయకుండా మొత్తం ఏ పట్టుకొచ్చాడంటే, రాత్రంతా సమూయేలు ప్రార్థన చేశాడు. తెల్లవారింది, ఈ సౌలు సమూయేలు దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా ఈ పిచ్చి పని చేశావు? తప్పు కదా, దేవుడు చేయమన్న పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటంటే, సౌలు అంటాడు, వినండి, సౌలు అంటాడు, అయ్యా దేవుడికి బలి అర్పిద్దామని శ్రేష్టమైన తీసుకొచ్చాను అంటాడు. దేవుడు అన్నాడు, దాన్ని మొత్తం నాశనం చేయమంటే నువ్వెందుకు తీసుకొచ్చావయ్యా? నేను దేవుడు రాజుగా ఉండకుండా నిన్ను తీసేశాడని చెప్పి వెళ్ళిపోయాడు. సమూయేలేమో రామాకి వెళ్ళిపోయాడు, సౌలేమో గిబియాకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం తీయండి. 31వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత గిల్బోవా పర్వతం మీద ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతుండగా ఫిలిస్తీన్లందరూ సౌలు సైన్యాన్ని ఇశ్రాయేలు తరిమారు. సౌలుకు 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకులు కూడా గిల్బోవా పర్వతం మీద చంపేశారా? ఇప్పుడు ఇతని మీద కూడా బాణాలు వేశారు, సౌలు మీద కూడా బాణాలు తగిలి గాయమైపోయాడు. గాయం అయిపోయిన తర్వాత అతను ఇక నడవలేని స్థితిలో, లేవలేని స్థితిలో ఉంటుంటే వినండి, అక్కడ ఆయుధాలు మోసేవాడు ఒకడు ఉన్నాడు, ఈ యొక్క ఇశ్రాయేలుడు. ఆడుతూ అన్నాడు, ఒరే బాబు, సున్నతి లేని ఆ ఫిలిష్తీయుడు వచ్చి నన్ను చంపేదానికన్నా ఖడ్గం తీసి నువ్వే నన్ను చంపేరా అన్నాడు. అతను భయపడి అన్నాడు, అయ్యా నా యజమానుడు నీ ఉప్పు తిన్నావు అంటే నేను నిన్ను చంపనయ్యా అని చెప్పాడు. చంపనంటే ఇతను ఏం చేశాడంటే, సౌలు తన కత్తి మీదే తను పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయిపోయింది. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో, 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలోకి రండి. 8-10 వచనాలు చదవండి. నీవెవడవని అడగగా నేను ఎవడన్నాడు అతను? ఏంటి, నేను అమాలేకీయుడు అన్నాడు. ఏంటి? చదువమ్మా, చదువు. అతడు నా ప్రాణము ఇంకా నాలే ఉండెను గాని తల త్రిప్పుట చేత నేను బహుగా బాధపడుచున్నాను. నువ్వు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవీయగా, ఇలాగూ పడిన తరువాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అంటే తల నరికేశాడు. తల నరికి ఏం చేశాడు అనుకున్నారు? ఆ కిరీటమును, ఆ శిరస్త్రాణమును తీసుకొచ్చి ఎవరి దగ్గరికి వచ్చాడంటే దావీదు దగ్గరికి వచ్చాడు.
దావీదు అడుగుతున్నాడు, నాయనా ఎవరు అన్నాడు. సౌలు అయ్యా అన్నాడు. ఎవడోరా నువ్వు అని అడిగాడు. నేను అమాలేకీయుని అన్నాడు. దేవుడు ఎవరిని చంపమని పంపించాడు? సౌలుని. అమాలేకీయుల్ని చంపమని పంపించాడు. అమాలేకీయుల్ని చంపాడా? చంపలా, వదిలిపెట్టి వచ్చాడు. ఇప్పుడు అదే అమాలేకీయుడు ఎవరిని చంపాడు? సౌలుని చెప్పాడు. అదే బిడ్డ, ఏదైతే మనల్ని చంపుతుంది, ఆత్మీయ జీవితంలో ఎదగకుండా చేస్తుందో దాన్ని నువ్వు చంపాలి. తర్వాత నువ్వు చాలా బాధపడతావు చంపబోతే. త్రాగుడే మానమని చిన్నప్పటి నుంచి మొదలైన కాడి నుంచి చాలామందికి మనం చెప్తాం, తాగొద్దయ్యా, 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 తాగొద్దునైనా, తాగొద్దునైనా, జోదం ఆడొద్దయ్యా, జోదం ఆడొద్దయ్యా, జోదం ఆడొద్దమ్మా, తప్పు చేయొద్దమ్మా, తప్పు చేయొద్దమ్మా, మోసం చేయొద్దమ్మా, మోసం చేయొద్దమ్మని ఎన్నో మార్లు మనం చెబుతూ ఉంటాం. కానీ సౌలు కూడా చంపమని దేవుడు చెప్పాడు. సౌలు చంపలేదు. సౌలునే అమాలేకుడు చంపేశాడు. అది జరిగిన 500 సంవత్సరాల తర్వాత తీయండి మరలా ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. అది జరిగిన 500 సంవత్సరాలు, అదే 500 సంవత్సరాల తర్వాత BC 475వ సంవత్సరంలో ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం తీయండి. అహస్వరోషు, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత రాజైన అహస్వరోషు అమ్ముదాతాను కుమారుడైన అగాగీయుడైన ఆమాను అనేవాడు, వినండి వినండి వినండి, ఆగాగు కుమారుడైన ఆమాను అనేవాడు ఎవరంటే అగాగీయుడ సంతానము. అగాగీయుడు ఎవరంటే అమాలేలీకి రాజు. అమాలేలీల రాజు సంతానమునకు సంబంధించిన వాడే హామాను. ఈ హామాను ఏం చేయాలనుకున్నాడు? 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ చంపాలనుకున్నాడు. పగ ఎక్కడ మొదలైందో చూడండి. ఎక్కడ చంపాలనుకుని ఎక్కడ ప్రారంభించబడిందో, ఎక్కడికి వచ్చిందో, ఎక్కడి నుంచి మరలా ఆ మాదీయ పారిసిక సామ్రాజ్యంలో అహస్వరోసు యొక్క సంస్థానంలో 127 మంది ఉన్న సంస్థానంలో ఈవేళను చంపాలని మరలా అమాలేకీయుడు కంకణం కట్టుకున్నాడు. ఆ శ్రమ గతించిపోయింది. అందులో దేవుడు సహాయం దయచేశాడు. ఆ తరువాత జరిగిన 400 సంవత్సరాల తరువాత BC 4వ సంవత్సరములో హేరోదు అనేటువంటి ఎదోము వంశీయుడైన ఒకడు, వాడు కూడా అమాలేకే సంతానానికి సంబంధించిన వాడు, యాషావు సంతానానికి సంబంధించిన వాడు. ఎదోమీయుడైన హేరోదు కూడా యేసుప్రభు యోధా వంశానికి సంబంధించిన యేసుప్రభుని చంపడానికి ప్రయత్నం చేశాడు. బిడ్డలారా, మీకు చెప్పే మాట ఏంటంటే, అమాలేకీయులను చంపండి, లేదా వారు మనలను చంపుతారు. దేవుని సన్నిధికి రాకుండా, ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఏదైతే నిన్ను ఆటంకం చేస్తుందో యేసు నామములో దాన్ని చంపుదముగాక, చంపుదముగాక. నిన్ను నన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకువచ్చునుగాక, ఆత్మీయ జీవితంలోకి తీసుకువచ్చునుగాక, ఆర్థిక పరమైన జీవితంలోకి తీసుకువచ్చునుగాక, సామాజికమైన విషయంలో దేవుడు తీసుకువచ్చునుగాక, ఆరోగ్య విషయంలో దేవుడు తీసుకువచ్చునుగాక. అమాలేకును మన జీవితంలో చంపుదాం. దేవుడు అన్నాడు, అమాలేకును నాకును తరతరముల యుద్ధం అన్నాడు దేవుడు. అమాలేకును ఉపేక్షించకూడదు, అమాలేకును చేరదీయకూడదు. ఆ పోనీలే అని దగ్గర పెట్టుకున్నావా, ఏదో ఒక దినాన్ని అదే మనకు ఉరిగా మనల్ని చంపొద్దు బిడ్డలారా. అందుకనే యెహోషువలాగా విశ్వాసం కలిగి ఉందాం, మోషేలాగా ప్రార్థన కలిగి ఉందాం, హూరు అహరోనుల వలె సహాయము చేద్దాం, దేవుని వలె అమాలేకును చంపుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.